కాంగ్రెస్ హవాలోనూ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకున్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచారు. కారు పార్టీ మళ్లీ పవర్ లోకి వస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. సొంత తమ్ముడు జైలుకెళ్లాల్సి వచ్చింది. గోరు చుట్టుపై రోకలి పోటుల ఈడీ సోదాలతో ఇక లాభం లేదని కండువా మార్చేశారు. కానీ సొంత పనుల కోసం తప్పిస్తే కాంగ్రెస్ లో ఆయన యాక్టివ్ గా లేరు. మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ పర్యటించినా దూరంగా ఉన్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గంలో 10 ఏళ్లు గూడెం మహిపాల్ రెడ్డి హవా నడిచింది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు గూడెం. నియోజకవర్గంలో తనకు ఎదురే లేదన్నట్టు దూసుకుపోయారు. అది ఇదనే తేడా లేకుండా అన్నిట్లో తలదూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అడ్డగోలుగా సంపాదించారని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు. అధికారుల బదిలీలు మొదలు రియల్ ఎస్టేట్ వసూళ్లు, అడ్డగోలుగా మైనింగ్, పారిశ్రామిక వాడల్లో గుత్తాధిపత్యం కొనసాగించారనే విమర్శలున్నాయి. గూడెం యథేచ్ఛగా భూదందాలకు పాల్పడ్డారని అనుచరులే బాహాటంగా చెబుతుంటారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కూడా పటాన్చెరులో ఎక్కడా సందు దొరకకుండా చేశారని టాక్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఖాయమనుకున్నారు మహిపాల్ రెడ్డి. కానీ గూడెం అంచనాలు తప్పాయి. దాంతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుఖం లేకుండా పోయింది. పైగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాళ్లు పటాన్చెరులో గూడెం హవా నడిచింది. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి రుద్రారంలో చేసిన మైనింగ్ వివాదాస్పదమైంది. అనుమతులకు మించి క్వారీలో తవ్వకాలు చేపట్టారని ఆరోపణలొచ్చాయి. జిల్లా అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా బీఆర్ఎస్ హయాంలో క్వారీ వైపు కన్నెత్తి చూడలేదు. చివరికి గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లడంతో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో చలనం వచ్చింది. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి మైనింగ్ కంపెనీ తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. అసలు ఆ మైనింగ్కి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. ఇష్టారాజ్యంగా తవ్వేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు అధికారులు. మైనింగ్ కంపెనీ మూసివేతకు ఆదేశాలిచ్చారు. అయినా ఎమ్మెల్యే తనకున్న అధికారం, పలుకుబడితో మైన్ క్లోజ్ చేయకుండా దందా కొనసాగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మహిపాల్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. గతంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసింది. మైన్ సీజ్ చేసి 300 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. కేసు నమోదు చేసి ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేశారు. పటాన్చెరులో మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయినా అన్ని సెటిల్మెంట్లు చూసేది ఆయన సోదరుడే. రైట్ హ్యాండ్ లాంటి తమ్ముళ్లు ఇల్లీగల్ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లడంతో పాటు గూడెం బిత్తరపోయారు. అంతేకాదు పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటిపై రైడ్ చేశారు. ఇదంతా తలనొప్పిగా మారడంతో పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు మహిపాల్ రెడ్డి. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగూటికి చేరారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడాన్ని పటాన్చెరు హస్తం పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పార్టీ అధిష్టాన నిర్ణయం కావడంతో చేసేదేం లేక సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే పటాన్చెరు కాంగ్రెస్లో నేతల మధ్య సఖ్యత లేదు. ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్, మరోవైపు నీలం మధు ముదిరాజ్, గాలి అనిల్ కుమార్, ఇలా ఎవరికి వారే అన్నట్లుంది పార్టీ పరిస్థితి. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని ఈ మధ్య చిట్కూల్లో ప్రారంభించారు. సొంత నియోజకవర్గానికి మంత్రి వచ్చినా కార్యక్రమానికి డుమా కొట్టారు గూడెం మహిపాల్ రెడ్డి. తన ప్రత్యర్థిగా ఉన్న నీలం మధు నేతృత్వంలో జరిగిన కార్యక్రమమనే హాజరు కాలేదా, లేదా వేరే కారణమేమైనా ఉందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారి మెదక్ జిల్లాకొచ్చారు. సంగారెడ్డిలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకి మంత్రి దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ముఖ్య నేతలంతా హాజరైన గూడెం మాత్రం మొహం చాటేశారు. ఆయన కాంగ్రెస్లో చేరినా అధికారిక కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ మొదలైంది. వన్ మ్యాన్ షో చేసే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదట. పార్టీలో జాయిన్ అయ్యే వరకు మాట్లాడారు. ఆ తర్వాత లైట్ తీసుకున్నారనే చర్చ జోరందుకుంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు గూడెం డుమ్మా కొడుతున్నారనే చర్చ జరుగుతోంది. చూస్తుంటే కాంగ్రెస్ ని కొన్నాళ్లు షెల్టర్ తీసుకునే సేఫ్ హౌస్ గానే భావిస్తున్నట్లుంది గూడెం కూడా.